హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో నేను ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ పార్ట్ 1 వీడియో అనేది అప్లోడ్ చేశాను. చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే అందులో బేసిక్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేసాం. సో వీడియో అనేది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ మధ్యలో కట్ అయిపోయింది. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ నుండి కంటిన్యూ చేద్దాం. ఓకే, సో చూడండి. సో ఆల్రెడీ పార్ట్ 1 లో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అనేది చెప్పాను కదా. సో మనీ అనేది డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు రేషియో అనేది ఎఫిషియన్సీ రేషియో ప్రకారం డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి, సో ఈ సమ్ అనేది చూద్దాం, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఏ అండ్ బి అనే ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా వర్క్ అనేది చేస్తే వాళ్ళిద్దరికి కలిపి 600 అనేది మనీ ఇచ్చారు చేసిన వర్క్ గాను. సో ఏ అనేది అలౌన్ గా 30 days లో చేసాడు. ఏ అలౌన్ కెన్ డూ ఇట్ ఫర్ వర్క్ ఇన్ 30 days అండ్ బి అలౌన్ ఇన్ 20 days. అయితే కనుక ఏ షేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇచ్చిన డేటా ఏంటంటే ఏ 30 days లో చేస్తే బి 20 days లో వర్క్ అనేది చేస్తే వీళ్ళిద్దరికి కలిపి 600 ఇస్తే సో ఏకి ఎంత అమౌంట్ అనేది వచ్చింది. సో ఏకి 30 ఈ రేషియో అనేది మనకి 3:2 అనేది ఉంది కదా. సో 3:2 రేషియోలో ఉంది, 0:0 క్యాన్సిల్ అయితే. కానీ మనం ఎప్పుడు కూడా అమౌంట్ అనేది రివర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పాను కదా. ఎందుకంటే చూడడానికి 30 అనేది పెద్దగా కనపడినా ఇక్కడ అర్థం ఏంటంటే ఏ అనేవాడు 30 days తీసుకుంటే బి అనేవాడు 20 days లో తీసుకుంటాడు. అంతే, తక్కువ టైంలో వర్క్ చేస్తుంది కాబట్టి ఇతను మంచి వర్కర్ అని అర్థం, కాబట్టి ఇతనికి ఎక్కువ అమౌంట్ అని ఇవ్వాలి. ఓకే, సో రేషియో అనేది 3:2 అయితే అతని యొక్క వీళ్ళ యొక్క ఎఫిషియన్సీ రేషియో అనేది 3:3 అవుతుంది. కాబట్టి ఈ రేషియోలో మనీ అనేది డివైడ్ చేయాలి. సో 600 రూపీస్ ని సో ఏ షేర్ అడిగాడు కాబట్టి ఏ అనేది 2, సో టోటల్ వచ్చి 5 ఇందులో 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 12 2s are 240. సో 240 రూపీస్ అనేది ఏ యొక్క షేర్ అనమాట. ఓకే, సో ఏకి 240 అయితే ఒకవేళ బి షేర్ అడిగితే ఎంత 360 అవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఎప్పుడు కూడా రేషియో ఎఫిషియన్సీ రేషియో ప్రకారం మనీ అనేది డివైడ్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారం ఈ టైప్ ఆఫ్ సమ్స్ అనేవి ఎఫిషియన్సీ రేషియో ప్రకారం చేయాలి. సో పార్ట్ 1 లో లాస్ట్ సమ్ ఇది అనమాట. సో మధ్యలో కట్ అయిపోయింది సమ్ టెక్నికల్ ప్రాబ్లమ్ లో. చెప్తున్నాను చూడండి. సో వీటి క్వశ్చన్ లో చెప్పింది ఏంటంటే రమేష్ అనే అతను ఒక వర్క్ ని 30 days లో చేస్తే సురేష్ అనే అతను ఒక వర్క్ ని 15 days లో చేస్తాడు. ఓకే, సో వర్క్ అనేది ఒక వర్క్ ఉంటే ఇతను 30 days లో చేస్తే సురేష్ 15 days లో చేస్తాడు. ఓకే, సో రమేష్ అనే అతను 30 days లో చేస్తే సురేష్ అనే అతను 15 days లో చేస్తాడు. ఇది అతను ఇచ్చిన క్వశ్చన్ లో డేటా. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే సురేష్ వర్క్ ఇట్ ఫర్ 5 days. సో రమేష్ కెన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్. సో రమేష్ అనే అతను ఒక వర్క్ ని 30 days లో చేస్తాడు అలౌన్ గా. సురేష్ అనే అతను అలౌన్ గా 15 days లో చేస్తే ఫస్ట్ వర్క్ అనేది సురేష్ స్టార్ట్ చేశాడు. అప్పటికి ఇంకా రమేష్ రాలేదు. సో సురేష్ వచ్చి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసి ఒక 5 రోజులు చేసి సో వేరే పని ఏదన్నా వచ్చి వేరే చోటుకి వెళ్ళిపోయాడు అనమాట. అంటే సురేష్ ఒక 5 days వర్క్ చేస్తే సో ఇంకా కొంత వర్క్ అనేది మిగిలిపోతుంది కదా. ఆ మిగిలిపోయిన వర్క్ ని రమేష్ చేస్తాడు. సో ఆ రమేష్ మిగిలిపోయిన వర్క్ ని ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. ఓకే, సో రమేష్ అనే అతను ఒక వర్క్ 30 days లో చేస్తే సురేష్ అనే ఒక వర్క్ 15 days లో చేస్తాడు. ఫస్ట్ సురేష్ అనే అతను వర్క్ స్టార్ట్ చేసి ఒక 5 days చేసిన తర్వాత సురేష్ వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ అనేది రమేష్ ఎన్ని రోజుల్లో చేస్తాడు అని అడుగుతున్నాడు. సో సురేష్ అనే అతను 15 days లో టోటల్ వర్క్ అనేది చేస్తే 1 day వర్క్ అనేది సురేష్ వర్క్ 1 day ఎంత అవుతుంది వర్క్ సురేష్ వర్క్ 1/15 అనేది సురేష్ 1 day వర్క్ అనేది అవుతుంది. ఓకే, సో నేను పక్కన క్లియర్ గా రాయట్లేదు, మీకు జస్ట్ అర్థం అవుతుంది కాబట్టి సో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, సో రాయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సురేష్ 1 day వర్క్ అనేది 1/15 అవుతుంది. టోటల్ వర్క్ ఎక్స్ అయితే 1 day వర్క్ 1/x అని చెప్పి కాన్సెప్ట్ లో చెప్పుకున్నాం కదా. సో సురేష్ వర్క్ 1/15 అయితే అతను 5 days చేసాడు. అంటే టోటల్ వర్క్ లో 5 days చేసాడు అంటే 5 ఇందులో 3 times పోతుంది. అంటే 1/3 వర్క్ అనేది సురేష్ చేశాడు. ఇంకా మిగిలిపోయిన వర్క్ ని రమేష్ చేస్తాడు. సో 1/3 వర్క్ చేస్తే మిగిలిపోయిన వర్క్ ఎంత, రిమైనింగ్ వర్క్ ఎంత, రిమైనింగ్ వర్క్ అనేది 2/3 అవుతుంది. ఓకే, సో రిమైనింగ్ వర్క్ క్యాలిక్యులేట్ చేయడం తెలుసు కదా మీకు. రెండింటికి డిఫరెన్స్ 3 - 1 అనేది 2. సో 3 అనేది వేసుకోవాలి. ఓకే, సో 1/3 ఫ్యాషన్ లో రిమైనింగ్ ఎంత అంటే 2/3. సో ఇంకా మిగిలిపోయిన వర్క్ 2/3 ఉంది కాబట్టి 2/3 వర్క్ ని మనకి రమేష్ వచ్చి చేస్తాడు అన్నమాట. సురేష్ వెళ్ళిపోయాడు కాబట్టి 2/3 వర్క్ ని రమేష్ ఎన్ని రోజుల్లో చేస్తాడు 30 days అని ఇచ్చాడు కదా క్వశ్చన్ లో. సో ఇంటూ 30 చేస్తే ఎన్ని రోజుల్లో రమేష్ వర్క్ చేస్తాడు అనేది తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో 3 అనేది ఇందులో 10 times క్యాన్సిల్ అయితే 2 × 10 అనేది 20 days. సో రమేష్ అనే అతని వర్క్ ని 20 days లో కంప్లీట్ చేస్తాడు. ఓకే, అర్థమైంది కదా. సో రమేష్ అనే అతను ఒక వర్క్ 30 days లో చేస్తే సురేష్ అనే అతను 15 days లో చేస్తాడు. సో ఈ 15 days లో చేసినప్పుడు 1/15 × 5 చేస్తే ఈ 5 days లో రమేష్ చేసిన వర్క్ అనేది వస్తుంది. సో 1/3 వర్క్ అనేది కంప్లీట్ చేశాడు టోటల్ వర్క్ లో సురేష్. సో సురేష్ 1/3 వర్క్ కంప్లీట్ చేస్తే ఇంకా 2/3 వర్క్ అనేది ఉండిపోయింది కాబట్టి 2/3 వర్క్ ని రమేష్ చేయాలి కాబట్టి 2/3 × 30 చేస్తే మీకు 20 days లో రమేష్ అనే అతను వర్క్ చేస్తాడని చెప్పి క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. సో చూడండి జాగ్రత్తగా. ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ ఏ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. సో ఒక వర్క్ అనేది తీసుకున్నాడు ఒక కాంట్రాక్టర్. వర్క్ అనేది నేను కంప్లీట్ చేస్తానని కాంట్రాక్టర్ తీసుకుని 9 days లో వర్క్ అనేది కంప్లీట్ చేస్తానని చెప్పి
టైం అనేది లిమిట్ పెట్టుకున్నాడు 9 days లో కంప్లీట్ చేయడానికి కాంట్రాక్ట్ తీసుకుంటే హీ ఎంప్లాయిడ్ సర్టెన్ నెంబర్ ఆఫ్ లేబర్స్ ఆ 9 days లో సర్టెన్ ఎక్స్ అనే వర్క్ ని కంప్లీట్ చేయడానికి ఒక ఎక్స్ అనే లేబర్స్ నియమించుకున్నారు. ఎంతమంది లేబర్స్ నియమించుకున్నాడు అని చెప్పలేదు. ఓకే, సర్టెన్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ని అపాయింట్ చేశాడు లేబర్స్ ని. బట్ ఏమైందంటే 6 of them బీయింగ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఏమైంది, అతను కొంతమందిని నియమించాడు కదా, సో 6 of them ఈజ్ ఆబ్సెంట్. సపోజ్ అతను ఒక 10 మందిని అపాయింట్ చేసుకుని లేబర్స్ ని, సో 9 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది అని అనుకున్నాడు. బట్ వర్క్ స్టార్ట్ చేసి ముందు రోజు అందరినీ మాట్లాడుకున్నాడు అనమాట. 10 మంది మీ 10 మంది రేపటి నుండి వచ్చి వర్క్ అనేది కంప్లీట్ చేసేది 9 days లో అని చెప్పి మాట్లాడుకుంటే, సో నెక్స్ట్ డే వర్క్ అనేది స్టార్ట్ అయ్యే రోజున ఏం చేశారు, ఆ 10 మందిలో 6 రాలేదనమాట. అంటే కేవలం 4 మాత్రమే వచ్చారు. ఓకే, సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ 6 of them బీయింగ్ ఆబ్సెంట్ అంటే 1 వాళ్ళలో 6 మంది రాలేదనమాట. ఫస్ట్ డే నుండే రాలేదు. ద రెస్ట్ కుడ్ ఫినిష్ ద వర్క్ ఇన్ 15 days. సో మిగిలిన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఆ వర్క్ అనేది కంప్లీట్ చేయడానికి 15 days పట్టింది. యాక్చువల్ గా 9 days లో వర్క్ అయిపోవాలి, కానీ 6 మంది రాలేదు కదా. రాకపోవడం వల్ల ఈ వర్క్ అనేది 15 days అనేది పట్టింది అనమాట. సో ద నెంబర్ ఆఫ్ మెన్స్ ఒరిజినల్లీ ఎంప్లాయిడ్ ఆర్, సో ఎక్స్ అనే మెంబర్స్ అతను తీసుకున్నాడు అనుకుందాం. సో ఎక్స్ అనే మెంబర్స్ తో అయితే 9 రోజుల్లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బట్ ఏమైంది, ఫస్ట్ రోజు 6 మంది ఆబ్సెంట్ అయ్యారు. అంటే ఎక్స్ అనే వాళ్ళు మొత్తం అయితే, సో X-6 అనే వాళ్ళు ఆబ్సెంట్ అయిన మంది. సో X-16 రావడం వల్ల ఎన్ని డేస్ లో చేశారు, 15 days లో చేశారు. సో యాక్చువల్ గా X days వచ్చుంటే 9 రోజుల్లో వర్క్ అనేది అయిపోయింది. కానీ ఫస్ట్ డేనే వాళ్ళని X-6 మంది మాత్రమే వచ్చారు కాబట్టి ఆ వర్క్ అనేది 15 days పట్టింది. జస్ట్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేసింది. సో 3 3 జార్ 3 5 జార్. సో మీరు డైరెక్ట్ గా ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయడం కన్నా ఇలా క్యాన్సిలేషన్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది 3 ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, సో 3x ఈజ్ ఈక్వల్ టు 5x మైనస్ 30. సో ఈ 3x అనేది ఇటువైపు వచ్చేస్తే 2x అవుతుంది, మైనస్ 30 ఇటువైపు వెళ్తే ప్లస్ 30 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 15 అనమాట. అంటే అతను 15 మెంబర్స్ ని అపాయింట్ చేసుకున్నాడు. ఓకే, సో నెక్స్ట్ సమ్ అనేది చూద్దాం. ఒక అర్థమైంది కదా. సో ఎక్స్ అనే మెంబర్స్ కనుక ఒక వర్క్ ని కంప్లీట్ చేయాలనుకుని ఒక ఎక్స్ మెంబర్స్ ని తీసుకున్నాడు. ఆ ఎక్స్ మెంబర్స్ అయితే 9 days లో వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్దని అతను క్యాలిక్యులేషన్ వేసుకున్నాడు. బట్ స్టార్టింగ్ లోనే అతను X-6 మెంబర్స్ అంటే కొంతమంది రాకపోవడం వల్ల 6 రాకపోవడం వల్ల వర్క్ అనేది 15 days పట్టింది. సో ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సో ఒరిజినల్ గా ఎంతమందిని అపాయింట్ చేసుకున్నాడు అంటే 15 మెంబర్స్ ని అపాయింట్ చేసుకున్నాడు అనమాట. సో 15 మెంబర్స్ లో 6 మెంబర్స్ ఫస్ట్ ఆబ్సెంట్ అవడం వల్ల 15 రోజులు అనేది పట్టింది. ఓకే, ఇది సమ్. సో నెక్స్ట్ టైం చూడండి, 17 లేబర్స్ కెన్ డిగ్ ఏ డిచ్ ఇన్ 26 meters లాంగ్ ఇన్ 18 days వర్కింగ్ 8 hours a day. ఒక 17 మంది లేబర్లు డైలీ 8 గంటలు కష్టపడితే, సో 8 గంటలు పనిచేస్తే 18 రోజుల్లో 26 మీటర్ల గల ఒక డిచ్ అనేదాన్ని డ్రిల్ చేయగలరు అనమాట. ఓకే, సో 17 లేబర్స్ కలిసి రోజుకి 8 గంటలు చొప్పున 18 రోజులు కలిసి 26 meters డిగ్ అనేది తవ్వుతాయి గనక, సో 39 meters డిగ్ తవ్వాలంటే రోజులో 9 గంటలు పనిచేస్తే 6 రోజులు ఎంతమంది ఎంప్లాయీస్ అనేవాళ్ళు మోర్ కావాలని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ లో జాగ్రత్తగా చూడండి, హౌ మెనీ మోర్ లేబర్స్. సో మోర్ అని అనకపోతే మీరు ఈ దీనికి ఎంతమంది ఎంప్లాయ్ చేయాలి మాత్రమే కనుక్కోవాలి. బట్ మోర్ అంటే ఆల్రెడీ 17 ఉన్నారు కదా, 17 కాకుండా ఇంకా ఎంతమంది అనేది. సో ఈ క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చదవాలి. మోర్ అనే వాడు ఇచ్చాడు కాబట్టి జాగ్రత్తగా చెయ్యాలి. ఓకే, సో చూడండి, సో 17 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు 18 రోజుల్లో 8 గంటలు కష్టపడి 26 మీటర్ల డిగ్ అనేది తవ్వితే, సో 39 meters డిగ్ తవ్వడానికి సో హౌ మెనీ మోర్ మెంబర్స్ అన్నాడు. అంటే 17 plus x అనేది వేసుకోవాలి. మామూలుగా హౌ మెనీ లేబర్స్ అని అడిగితే x అనేది వేసుకుంటే సరిపోతుంది. బట్ హౌ మెనీ మోర్ లేబర్స్ అన్నాడు కాబట్టి మనం 17 plus x అనేది వేసుకోవాలి. ఓకే, సో వీళ్ళు ఎన్ని గంటలు కష్టపడతారంటే రోజుకి 6 రోజులు పనిచేస్తారు, రోజుకి 9 గంటలు వర్క్ అనేది చేస్తారు. సో ఇది క్వశ్చన్ ఇచ్చిన డేటా. ఓకే, సో 17 మంది రోజుకి 8 గంటలు చొప్పున 18 రోజులు కలిసి 26 మీటర్లు డిగ్ తగ్గితే, సో 39 meters డిగ్ తవ్వడానికి సో 6 days లో 9 hours వర్క్ చేస్తే ఎంతమంది మోర్ లేబర్స్ అంటే ఆల్రెడీ 17 ఉన్నారు, ఇంకా మోర్ గా ఎంతమందిని అపాయింట్ చేయాలని వాడు అడిగిన క్వశ్చన్ అనమాట. సో క్వశ్చన్ లో చూడండి, ఈ రెండింటిని 13 టేబుల్ లో క్యాన్సిల్ చేస్తే 13 2s 13 3s. ఓకే, 3 అనేది ఇందులో 3 times పోతుంది. 6 3s are 18 కదా, 18 అనేది డైరెక్ట్ గా 18 లో క్యాన్సిల్ చేసింది. 2 అనేది 8 లో 4 times క్యాన్సిల్ చేసింది. అంటే 14 7s are 68 ఈజ్ ఈక్వల్ టు 17 plus x. సో x ఈజ్ ఈక్వల్ టు 68 minus 17 అంటే 51. సో 58 మెంబర్స్ ని అపాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఎక్స్ట్రాగా 17 కాకుండా ఎక్స్ట్రాగా ఇంకా 51 మెంబర్స్ ని అపాయింట్ చేసుకుంటేనే వర్క్ అనేది
కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇది క్లారిటీగా అర్థమైంది కదా. సో 17 మెంబర్స్ 18 డేస్ లో 8 అవర్స్ చొప్పున డైలీ కష్టపడితే 26 మీటర్లు డిగ్గు తవ్వితే 39 మీటర్లు డిగ్గు తవ్వడానికి 6 డేస్ లో 9 అవర్స్ చొప్పున. సో ఎంతమంది ఎంప్లాయీస్ మోర్ కావాలి, మోర్ అన్నాడు కాబట్టి 17 ప్లస్ ఎక్స్ అనుకోవాలి. సో మోర్ కాకుండా జస్ట్ హౌ మెనీ లేబర్స్ అని అడిగితే జస్ట్ ఎక్స్ అని వేసుకుంటే సరిపోతుంది. ఓకే, అప్పుడు 68 మెంబర్స్ ఈ యాక్చువల్గా ఈ 6 డేస్ చొప్పున 9 అవర్స్ వర్క్ చేయడానికి 68 మెంబర్స్ పడతారన్నమాట. కానీ వాళ్ళ దగ్గర మన దగ్గర 17 ఉన్నారు కాబట్టి హౌ మెనీ మోర్ అడిగాడు కాబట్టి 51 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో క్వశ్చన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. మోర్ అనే వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో ఒక్కొక్కరు డైమండ్ వర్క్ అనేది ఒక మోడల్లో చేస్తారు. కొంతమంది ఎల్సీఎం మోడల్, కొంతమంది ఒక్కొక్క టైప్ లో. సో నేను అనేది ఒక మెథడ్ ఫాలో అవుతాను. సో మీరు కూడా జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వండి. ఓకే, సో నచ్చితే, లేదా మీరు ఆల్రెడీ ఒక మెథడ్ ఫాలో అవుతే అది కంటిన్యూ అవ్వండి. సో చూడండి క్వశ్చన్. సో ఎక్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 25 డేస్. ఎక్స్ అనే అతను వర్క్ 25 డేస్ చేస్తున్నాడు, అలాగే వై అనే అతను 20 డేస్ లో చేస్తున్నాడు. సో అయితే గనక ఎక్స్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ వాజ్ జాయిన్డ్ బై వై ఆఫ్టర్ 10 డేస్. సో ఇందాక చూసాం కదా సురేష్ రమేశం, కొంచెం అలాంటిదే బట్ కొంచెం ఎక్స్టెండ్ చేసాడు. చూడండి, సో ఎక్స్ స్టార్టెడ్ ద వర్క్ అండ్ వాజ్ జాయిన్డ్ బై వై ఆఫ్టర్ 10 డేస్. సో ఎక్స్ అనే అతను వర్క్ స్టార్ట్ చేసి కొద్ది రోజుల తర్వాత వై వచ్చాడు అనమాట. కొద్ది రోజులు అంటే 10 రోజుల తర్వాత. ఆల్రెడీ ఎక్స్ వర్క్ స్టార్ట్ చేసి 10 రోజులు అయిపోయిన తర్వాత వై జాయిన్ అయ్యాడు అనమాట ఎక్స్ తో. అయితే కనుక వర్క్ అనేది అప్పటికి ఎన్ని రోజులకి కంప్లీట్ అవుతుంది అంటే టోటల్ గా ఎక్స్ చేసింది ప్లస్ వై చేసింది కలిపి అడుగుతున్నాడు అనమాట. సో చూడండి, ఎక్స్ అనే అతను 25 డేస్ లో వర్క్ అనేది చేస్తాడు. సో వై అనే అతను 20 డేస్ లో వర్క్ అనేది చేస్తాడు. అయితే కనుక వై ఆఫ్టర్ 10 డేస్ తర్వాత జాయిన్ అయ్యాడు. అంటే 10 డేస్ తర్వాత వై జాయిన్ అయ్యాడు అంటే ఈ వై వచ్చి లోపల ఎక్స్ అనే అతను పని చేస్తూ ఉంటాడు కదా. సో ఎక్స్ టోటల్ వర్క్ 25 డేస్ అంటే 1 డే వర్క్ అనేది ఎంత 1/25. సో ఇలా అతను 10 రోజులు వర్క్ చేస్తాడు. ఎందుకంటే వై 10 రోజుల తర్వాత వచ్చాడు కాబట్టి 10 రోజులు ఎక్స్ అనే అతను పని చేస్తాడు. అంటే 5 టేబుల్ క్యాన్సిల్ చేస్తే 5 2 టైమ్స్, 5 అనేది 5 టైమ్స్, అంటే 2/5 వర్క్ అనేది ఆల్రెడీ ఎక్స్ అనేవాడు చేసేసి ఉంటాడు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంటుంది? సో రిమైనింగ్ వర్క్ ఇంకా 3/5 అనేది ఉంటుంది. సో రిమైనింగ్ వర్క్ 3/5 అనేది ఇప్పుడు వై కూడా వచ్చాడు కాబట్టి ఇద్దరు కలిపి అనేది చేస్తారు. ఓకే, సో ఎక్స్ అనే అతను 25 డేస్, వై అనే అతను 20 డేస్ అయితే ఇద్దరు వర్క్ అనేది మీకు ఆల్రెడీ పార్ట్ 1 లో చెప్పాను. 2 మెథడ్స్ అనేది 1/25 ప్లస్ 1/20 ఇలా ఎల్సీఎం మెథడ్ అనేది చేయండి. సో లేదా ప్రొడక్ట్ బై సమ్ అనేది ఉంది కదా. సో 25/20 బై ప్రొడక్ట్ అంటే 25 × 20, అలాగే సమ్ అంటే 45. సో ప్రొడక్ట్ బై సమ్ ఫార్ములా వేసుకున్నా సరే మీరు చేయొచ్చు. ఓకే, సో మనం డైరెక్ట్ గా మళ్ళీ దీన్ని క్యాలిక్యులేషన్ చేసుకునే కన్నా సో ఇక్కడ వేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ గా 25 × 20/45 అనేది వేసేస్తున్నాం చూడండి. ఓకే, సో 5 అనేది ఇందులో 4 టైమ్స్ పోతుంది, 3 అనేది ఇందులో 15 టైమ్స్, 5 ఇందులో 3 టైమ్స్, 5 ఇందులో 5 టైమ్స్, 5 4s 20/3. అంటే 3 అనేది ఇందులో 6 టైమ్స్ పోతుంది, ఇంకా రిమైనింగ్ 2 ఉంటుంది, 18 కదా, రిమైనింగ్ 2/3 అంటే 2/3 డేస్ అనేది ఇద్దరు కలిపి చేస్తే ఎక్స్ వై వచ్చిన తర్వాత వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. సో అతను ఏమన్నాడు, అడిగింది ఏంటి, హౌ మెనీ డేస్ ఓల్ వర్క్ అన్నాడు. అంటే ఆల్రెడీ ఎక్స్ 10 రోజులు చేశాడు కదా. సో ఎక్స్ అనేవాడు 10 రోజులు చేశాడు. సో ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిపి 6 2/3 చేశాడు. అంటే రెండింటిని యాడ్ చేయాలన్నమాట. అంటే 10 ప్లస్ 6 2/3 అంటే టోటల్ వర్క్ అనేది 6 2/3 డేస్ లో కంప్లీట్ అనేది అవుతుంది. ఓకే, సో ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాడు ఇచ్చిన డేటా ఏంటంటే ఎక్స్ అనేవాడు ఒక టోటల్ వర్క్ 25 చేస్తే వై అనే అతను 20 డేస్ లో చేస్తే కనుక సో వై అనేవాడు 10 రోజుల తర్వాత వస్తాడు వర్క్ కి. సో వై వచ్చి లోపు ఎక్స్ అనేవాడు వర్క్ చేస్తాడు కదా, ఖాళీగా ఉన్నాడు కదా. సో ఎక్స్ అనేవాడు వెళ్ళి వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత వై వచ్చాడు కాబట్టి సో ఎక్స్ 1 డే వర్క్ 1/25 × 10 చేస్తే 2/3 వర్క్ వై వచ్చి లోపు ఎక్స్ అనేవాడు కంప్లీట్ చేశాడు. ఒక టోటల్ వర్క్ ఉంటే ఒక 2/3 వర్క్ అనేది ఎక్స్ కంప్లీట్ చేశాడు. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ రిమైనింగ్ వర్క్ ని ఎక్స్ ప్లస్ వై ఇద్దరు కలిపి చేస్తారనమాట. సో ఇద్దరు కలిపి చేస్తారు కాబట్టి 3/5 సో ఇద్దరు వర్క్ అనేది ప్రొడక్ట్ బై సమ్ ఫార్ములా ఉంది కాబట్టి 25 × 20/45 వేసి సాల్వ్ చేస్తే సో వీళ్ళిద్దరు రిమైనింగ్ డేస్ అంటే 6/2/3 డేస్ లో వీళ్ళిద్దరు కలిపి రిమైనింగ్ వర్క్ చేశారు. అంటే ఇద్దరు కలిపి చేసిన వర్క్ ఎన్ని డేస్ అని అడిగితే ఎక్స్ ప్లస్ వై 6 2/3 డేస్ అనమాట. ఓన్లీ ఎక్స్ ఎన్రోల్ చేశాడు అంటే 10 డేస్ చేసాడని వాడు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు. సో వాడు టోటల్ వర్క్ ఎన్ని డేస్ కంప్లీట్ అవుతుందని అడిగాడు కాబట్టి సో టోటల్ వర్క్ అంటే 16 2/3 డేస్ కి కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక్కొక్కసారి ఇక్కడ ఇద్దరు కాకుండా ఇందాక చూసినట్లు రమేష్ సురేష్ సమ్ లో సో ఇతను 2/3 వర్క్ చేశాక ఇతను వెళ్ళిపోయాడు అని అన్నాడు అనుకో, ఎక్స్ వెళ్ళిపోయాడు అన్నాడు అనుకోండి. సో అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వై చేసుకోవాలి. సో వై ఆల్రెడీ 20 డేస్ లో చేస్తారు కాబట్టి 3/5 × 20 వేసుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఇద్దరు చేస్తున్నారు కాబట్టి ప్రొడక్ట్ బై సమ్ అనేది వేసుకోవాలి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు, ఈజీయే. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి నేను చెప్పినప్పుడు వీడియో చూసి వదిలేకుండా మీరు టైమ్ అండ్ వర్క్ బుక్ తీసుకుని నెంబర్ ఆఫ్ సమ్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా వస్తుంది. ఓకే,
సో నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం చూడండి. సో ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days అండ్ 40 days. ఒక వర్క్ ని ఏ అండ్ బి కలిపి 45 days 40 days లో చేస్తాను. అంటే అతను చెప్పింది ఏంటంటే ఏ 45 days అండ్ బి 40 days లో వర్క్ అనేది చేస్తారు అనమాట. అయితే కనుక దే బిగిన్ ద వర్క్ టుగెదర్. సో ఇందాకైతే ఎక్స్ స్టార్ట్ చేశాక వై 10 రోజుల తర్వాత వచ్చాడు. బట్ ఇక్కడ అలా కాదు, ఇద్దరు కలిపే స్టార్ట్ చేశారంట. దే బిగిన్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ డేస్. బట్ ఇక్కడ ఏమైంది, వర్క్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు, బట్ కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు అనమాట. సో ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు, ఎన్ని రోజులు కలిపి చేశారు అన్నది ఇక్కడ డేటా అనేది ఏమీ ఇవ్వలేదు. దే బిగిన్ ద వర్క్ టుగెదర్, ఇద్దరు కలిపి చేశారు, బట్ కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు మాత్రమే చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, బి కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 23 days. సో ఏ వెళ్ళిపోయాక ఇద్దరు కలిపి, సో వీళ్ళిద్దరు కలిపి కొంత వర్క్ అనేది చేశారు. చేసిన తర్వాత ఏకి ఏదో పని వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే రిమైనింగ్ వర్క్ అనేది ఉంది కదా, మిగిలిపోయిన వర్క్ అనేది, మిగిలిపోయిన వర్క్ ని బి అనేది 23 days లో కంప్లీట్ చేశాడు. అయితే కనుక ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అని అడుగుతున్నాడు. సో యాక్చువల్ గా మనం ఇద్దరు కలిపి చేశారు కాబట్టి ఎన్ని డేస్ అనేది తెలిస్తే సో ప్రోడక్ట్ బై సమ్మేషన్ ఇంటూ చేస్తాం. బట్ ఇక్కడ మనకు ఎన్ని రోజులు చేశాడు, ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు ఇలాంటి డేటా ఏం లేదు కాబట్టి సో సమ్ అనేది వెనక నుండి చేసుకుంటా వద్దాం. సో బి అనే అతను రిమైనింగ్ వర్క్ ని 23 days లో కంప్లీట్ చేశాడంటే సో బి అనే అతను 1 day వర్క్ ఎంత, బి టోటల్ వర్క్ 40 days కాబట్టి బి 1 day వర్క్ 1/40 అయితే ఇతను 23 days వర్క్ చేశాడు. అంటే 23/40 అనేది వర్క్ కంప్లీట్ అయింది అనమాట. సో రిమైనింగ్ ఇంకా ఎంత ఉంటుంది, 40లో 23 తీస్తే 7, 3లో తీస్తే ఓకే 17/40 వర్క్ రిమైనింగ్ వర్క్ అనమాట. ఓకే, సో అతను ఏం చెప్తున్నాడు, ఏ వెళ్ళిపోయిన తర్వాత బి రిమైనింగ్ వర్క్ ని 23 days లో కంప్లీట్ చేశాడు. బి 1 day వర్క్ 1/40 అయితే 23 days లో కంప్లీట్ చేస్తే 23/40. సో రిమైనింగ్ వర్క్ అనేది చూసుకుంటే 40 - 23 70/40 అనేది రిమైనింగ్ వర్క్ ఉంటే ఇప్పుడు ఈ రిమైనింగ్ వర్క్ అనేది ఎవరు చేయాలి, సో ఆల్రెడీ స్టార్టింగ్ ఇద్దరు చేశారు అంటే ఇద్దరు కలిపి చేయాలి. అంటే 40 ప్రోడక్ట్ బై సమ్ వేసుకోవాలి కదా. సో 45/40/85. సో డైరెక్ట్ గా వేసేస్తున్నాను. సో ఒకసారి చెప్తాను చూడండి, 1/45 ప్లస్ 1/40 మీరు ఎల్సిఎం చేసినా వేసుకోవచ్చు, లేదా ప్రోడక్ట్ బై సమ్ అని చెప్పాను కదా, అంటే 45/40 సమ్ అంటే 85. సో ఈ స్టెప్ అనేది ఇక్కడ వేసాను డైరెక్ట్ గా, అంతే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇది క్యాన్సిల్ చేద్దాం. 17 అనేది 85 లో 5 times పోతుంది, 40 క్యాన్సిల్ అయితే 5 అనేది ఇందులో 9 times పోతుంది. అంటే రిమైనింగ్ 9 days. అంటే సో ఏ అనే అతను ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అని అర్థం, 9 days తర్వాత ఏ అనే అతను వెళ్ళిపోయాడు అని అర్థం అనమాట. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, ఏ అనే అతను 45 days లో చేస్తే బి 40 days లో వర్క్ అనేది చేస్తారు. బట్ స్టార్టింగ్ లో ఇద్దరు కలిపి చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఏ అనే అతను వెళ్ళిపోయాడు. సో కలిపి చేసింది ఎన్ని రోజులు, ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అనే డేటా మనకి ఇవ్వలేదు. బట్ ఆ మిగిలిపోయిన వర్క్ అనేది బి 23 రోజులు చేశాడు అని చెప్పాడు. అంటే ఈ బి అనే అతను 1 day లో 1/40 వర్క్ చేస్తే సో ఇంటూ 23 చేస్తే 23 days లో చేసిన వర్క్ అనేది వస్తుంది మనకి. సో ఈ 23 days లో చేసిన వర్క్ అనేది 23/40 కాబట్టి సో ఇంకా ఎంత వర్క్ ఉంటుంది, 17/40 వర్క్ అనేది ఉంటుంది రిమైనింగ్. సో ఈ వర్క్ అనేది అంతకు ముందు ఇద్దరు కలిపి చేశారు కాబట్టి సో ప్రోడక్ట్ బై సమ్ వేసుకుంటే ఇద్దరు కలిపి చేసిన వర్క్ అనేది వస్తుంది. సో దాన్ని ఇంటూ 17/40 చేస్తే సో ఏ ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడన్నా తెలుస్తుంది అనమాట. అంటే ఇంకా 9 days ముందు వర్క్ ఉందనగానే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ లో. సో ఇంకా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఓకే, సో తప్పకుండా వీడియోస్ నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.